దర్శన్ని సమీర గదిలోకి తీసుకొని వచ్చేస్తుంది. వచ్చేటప్పుడు అనన్య అలాగే రోహిత్ ఇద్దరు పైకి వెళ్తారు. అప్పుడు అనన్య, నేను రావటంతో నువ్వు తాగటం మానేశావు, కానీ ఇక్కడ చూడు ఎలా జరుగుతుందో, అంతా కర్మ అని అనుకుంటూ వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. ఇక దర్శన్ లోపలికి సమీర తీసుకొని వచ్చాక ఇంకా ఇలా పడుకోండి అని చెప్తూ ఉంటే, ఏంటి నన్ను వదిలేసేయి అని గట్టిగా అరుస్తాడు. ఇంకా అప్పుడే శరణ్య అలా వదిలేస్తుంది. ఇంకా దర్శన్ తూలుతూ కింద పడిపోతూ ఇలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా గదిలోకి వెళ్ళిన తర్వాత అలా కింద పడిపోతూ ఇలా అంటాడు, చెప్పవే, నా ఫోన్కి ఈరోజు సమీర గురించి ఫోన్ చేసి చెప్పారా అని అంటూ, నా ఫోన్ నువ్వు మాట్లాడావా అని అంటూ అడుగుతాడు. అప్పుడే శరణ్య ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మౌనంగా ఉండొద్దు, చెప్పు, నా ఫోన్ నువ్వు ఈరోజు మాట్లాడావా అని గట్టిగా అరుస్తాడు. ఇక అప్పుడు శరణ్య అలా చూస్తూ ఉంటుంది. చెప్పవా, నా ఫోన్ మాట్లాడావా లేదా నువ్వు అని గట్టిగా అరవటంతో ఇంకా మాట్లాడాను అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా దర్శన్ ఇలా కుప్పకూలిపోయినట్టుగా అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి, నా ఫోను మాట్లాడావా నువ్వు? అయితే మాట్లాడి కూడా నాతో చెప్పలేదా? నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సమీర సూసైడ్ చేసుకుంది అంటే ఆ విషయం తెలిసి కూడా నువ్వు నన్ను పట్టించుకోకుండా, నాకు ఆ విషయం చెప్పకుండా నువ్వు దాచిపెట్టుకుంటావా? నీకు ఏం మోసం చేశాను నేను, ఏం అన్యాయం చేశాను నేను, ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు నువ్వు అని అంటూ దర్శన్ శరణ్య పైకి వెళ్తూ అరుస్తూ గొడవ చేస్తూ ఉంటాడు. అప్పుడు శరణ్య అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. నువ్వెందుకు ఏడుస్తావు? చేయాల్సినవన్నీ చేసేస్తూ ఇంకా నా జీవితాన్ని నాశనం చేశావు. అంతేకాకుండా ఈరోజు నా శరణ్యని, నా సమీరాని నాకు కాకుండా చేశావు అని శరణ్య మీద అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు దర్శన్ ఇలా అంటూ ఉంటాడు, చూడు, నీకు నేను ఏం అన్యాయం చేశాను? చెప్పు, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు? ఎందుకు నాకు నరకయాతన చూపిస్తున్నావు? చెప్పు అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా శరణ్య భయపడుతూ అలా చూస్తూ ఉంటుంది. చెప్పవా, నాతో ఈ విషయం గురించి ఎందుకు చెప్పలేదు? సమీర ఇప్పుడు లేదు, సమీర చచ్చిపోయింది, నాకు దూరం చేసేసావు, నీ వల్లే నాకు సమీర దూరం అయిపోయింది, అసలు నువ్వు మనిషివేనా అని అంటూ గట్టిగా అరిచేస్తూ ఉంటాడు. ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నా సరే నీ బ్రతుకు కోసం నువ్వే ఆలోచిస్తావా? నీ జీవితం కోసం నువ్వే చూసుకుంటావా? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించవా నువ్వు? నేను ఎంత చెప్పాను నీకు, నేను సమీరాని ఎంతో ప్రేమిస్తున్నాను అని చెప్పి, అయినా సరే నువ్వు వినకుండా నాకు సమీర ఇలా చేసుకుందని కూడా చెప్పలేవు కదా? నీ వల్లే ఈరోజు సమీర చచ్చిపోయింది, నీ వల్లే. నువ్వు కానీ నాకు ఆ విషయం చెప్పునుంటే ఈరోజు సమీర బ్రతికేది, నేను వెళ్ళి బ్రతికించుకునేవాడిని నా సమీరాని. నువ్వే చంపేశావు, ఈరోజు సమీర చావుకి కారణం నువ్వే అని అంటూ దర్శన్ అరుస్తూ ఉంటాడు. అలా గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా శరణ్య ఏం చేయాలో అర్థం కాక టెన్షన్గా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదో చెప్పు అని గట్టిగా అరిస్తే ఇంకా అప్పుడే, అది నేను ఎందుకు చెప్పలేదంటే అత్తయ్య గారు ఈ విషయం గురించి మీతో చెప్పొద్దు అని చెప్పారు అని అంటూ చెప్తుంది శరణ్య. ఆ మాట విని దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా అప్పుడే శరణ్య ఇలా చెప్పి దర్శన్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది. ఏంటి, మా అమ్మ నీకు చెప్పొద్దు అని చెప్పిందా? ఇదో కొత్త కథ అల్లుతున్నావా? మా అమ్మ ఎందుకు చెప్పొద్దు అంటది? మా అమ్మకి అసలు ఈ విషయమే తెలియదు, నువ్వే కావాలని చెప్పొద్దు అని దాచిపెడుతున్నావు అంతే కదా? మా అమ్మ చెప్పదు అని అంటూ ఉంటే, లేదు, అత్తయ్య గారే చెప్పారండి, నేను అప్పటికీ మీతో ఈ విషయం గురించి చెప్తానని చెప్పాను, కానీ అత్తయ్య గారే వద్దని చెప్పారు అని అంటే దర్శన్ చాలా సీరియస్గా గట్టిగా అరుస్తూ గొడవ చేస్తూనే ఉంటాడు.